హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు అండి. మనకి ఇంట్లో మిరపకాయ బజ్జీలు లేకపోయినా ఇంట్లో ఉన్న మిరపకాయలతోనే ఈజీగా చేసుకోవచ్చండి. మనము త్వరగా 5 మినిట్స్ లోపే అయిపోతుందండి. దీని తయారీ విధానం చూద్దామండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను. దీన్ని పిన్నీస్ తోటి ఇలా ఘాటు పెట్టుకుంటున్నాను. పిన్నీస్తో పెట్టుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఘాటు పెట్టుకున్న దాన్ని స్పూన్ చివరి భాగం ఉంటుంది కదా, దాన్ని లోపల పెట్టి సీడ్స్ తీయండి. చెయ్యి అయితే వాడొద్దండి, చెయ్యి పెట్టేస్తే కారం పుడుతుంది చెయ్యి. ఇలా స్పూన్తో తీసుకోవాలండి. ఇలా మొత్తం మిరపకాయలు ఇత్తనాలు లేకుండా ఉంటే మనకి మిర్చి బజ్జీ అనేది కారం ఉండదు. ఇలా 1 బై 1 అన్నీ తీసుకొని పెట్టుకోండి. నేనైతే మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయల బజ్జీ లోపల స్టఫింగ్ చూద్దామండి. ఇక్కడ నేను కొంచెం వామ్ తీసుకున్నాను, మీరు దంచుకొనైనా వేసుకోవచ్చు. నేను జస్ట్ చేతుల్లో నలుపుకొని వేసుకుంటున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను. మీకు శనగపిండి ఇష్టం లేకపోతే వామ్ అయినా పెట్టుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్ లోపల మనకి బాగుంటుందని. వీటన్నిటిని కలుపుకోవాలండి. ఇప్పుడు చింతపండు ఉంటుంది కదా, ఆ రసం తీసుకోవాలి. చింతపండు రసం ఎందుకంటే మనం మిర్చి బజ్జీని యూజ్ చేయట్లేదు కదా, మామూలు మిర్చిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ పులుపు వల్ల కారం అనేది ఉండదు. ఇలా ఇప్పుడు మనం ఇత్తులు తీసుకున్న మిరపకాయలో ఈ చింతపండు శనగపిండి పేస్ట్ని పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం పెట్టుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా అన్నిటికీ 1 బై 1 ఇలా అన్నిటికీ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి కారం అనేది అస్సలు ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా నేను మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం నేను బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి ఎందుకంటే కొంచెం బజ్జీలు అనేవి క్రిస్పీగా కొంచెం బాగుంటాయని కొంచెం నేను వామ్ వేస్తున్నాను 1 టీ స్పూను. మీకు ఇందాక వేసుకున్నాం కదా, వద్దు అనుకుంటే వదిలేసేయండి. నేను కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ముందైతే వాటర్ మరిన్ని పోయొద్దు, కొంచెం కొంచెం చూసుకొని పోసుకోండి. కొంచెం తిక్కుగా ఉంటేనే బజ్జీలు బాగా వస్తాయండి. బ్యాటర్ లూజ్ అయితే బజ్జీలు అనేవి రావు. చూసుకొని పోసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపి మనం ఒక 2 మినిట్స్ ఇలా కలిపితే మనం కలిపేటప్పుడే పిండి పొంగుతుంది, బజ్జీలు అనేవి మంచిగా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఆయిల్ ముందుగానే పెట్టేసుకున్నానండి. మనం పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకుంటే మనకి టైం అనేది తొందరగా కలిసి వస్తుంది, ఎక్కువ టైం పట్టదు. ఇలా బజ్జీలని పిండిలో ఇలా డిప్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా నేనైతే కొంచెం పిండి ఎక్కువ వచ్చేలాగే వేస్తున్నాను, బజ్జీలకు ఎక్కువ పిండి ఉండేలాగా. పిల్లలు కొంచెం మిరపకాయలు తినడానికి ఇష్టపడిపోయినా చివర్లో ఉండేవైనా తింటారని ఇలా 1 బై 1 అన్నీ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 1 బై 1 అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కదపొద్దు. ఒక 5 మినిట్స్ అయితే మనకి కాలుతాయి కాబట్టి కొంచెం కదుపుకున్నా మనకి అవి అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మంచిగా అన్నీ 1 బై 1 కాలే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుకుంటే ఏమవుతుందంటే 2 పక్కల కాలుతాయి, కలవకపోతే ఒక పక్కే కాలుతాయి, ఒక పక్క కాలవండి. ఇలా మొత్తం తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే త్వరగా వేగుతాయి. బజ్జీలు అనేవి త్వరగానే అయిపోతాయండి. మనం తక్కువ ఖర్చుతో ఇంట్లో అందరం తినొచ్చండి. బయట వాళ్ళు అన్హెల్దీ ఫుడ్ కదండి, ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ. టైం కూడా ఎక్కువ పట్టదు, 10 మినిట్స్ లోపే అయిపోతాయి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే అయిపోయాయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇవైతే అయిపోయాయండి, తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. చాలా త్వరగా అయిపోతాయి, చాలా బాగా వచ్చాయండి. చూశారు కదా, ఇక్కడ నేను ఆనియన్ ఇవి నిమ్మకాయ అనేది మీ ఇష్టం అండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.